సయాటికా వెన్నునొప్పి సమస్యలకు మన కరీంనగర్ లో అత్యాధునిక వైద్య పరిష్కారం. నాన్ సర్జికల్ రోబోటిక్ స్పైనల్ డీకంప్రెషన్ మరియు క్లాస్ 4 లేజర్ ద్వారా ట్రీట్మెంట్. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ సెంటర్ లో వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి. కరీంనగర్ లో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా సిఐ కోటేశ్వర్ పూలమాలతో సత్కరించారు అంబేద్కర్ గారిని. అలానే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని జీబ్రా క్రాసింగ్ లైన్స్ కు పునరావృతి పెయింటింగ్ వేపించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎంతో చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారికి పూలమాలతోటి సత్కరించిన విజువల్స్ మీరు చూడొచ్చు. జై భీమ్ అంబేద్కర్ వేడుకల సందర్భంగా రేకుర్తిలో కొంతమంది మనతోటి మాట్లాడడానికి ఉన్నానండి. సో వాళ్ళతోటి మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు జి శ్రీధర్. ఐబిబిపి పార్టీ తరపున ఈ యొక్క కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఈ యొక్క అంబేద్కర్ వేడుకను మరి 135వ మరి జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడికి చేరి మరి ఆయనకు పుష్పమాలలు వేసి మరి సంతోషపడుతున్నాం. మరి ఎంతో సంతోషకరమైనటువంటిదే. కానీ మరి ఈనాడు మరి ఏదైతే అంబేద్కర్ ఆశయాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మరి కానలేకపోతున్నాం, కానరాకపోతున్నాయి. చాలా ఈనాడు అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటున్నాం తప్ప కేవలము దేశంలో అలాంటి వాతావరణం ఏది లేదు. కేవలం ఆయనను వాడుకోవడం మాత్రమే జరుగుతున్నది తప్ప ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి ఆయన ఉద్యమం అదే మంట, అంబేద్కర్ గారిలో ఉన్న అదే మంట, అదే విధానం గనక, ఆలోచన గనక ఇప్పటి వరకు మంచి నాయకులలో ఉంటే ఇప్పటికి దేశం అంతా కూడా ఈ మనువాదులతోటి నింపబడుతున్నది. మనువాదుల అనే ఒక పార్టీల చేత, మనువాదం చేత దేశం అంతా అల్లకల్లోలం చేయబడుతున్నది. ఈనాటికి అంటరానితనం ఇంకా పోలేదు. అంబేద్కర్ గారు ఏదైతే ఆశయించిండో ఈ కుల వివక్ష అవన్నీ కూడా ఏది పోకుండా ఇంకా అది అంటరానితనం ఇంకా పనిచేస్తూనే ఉన్నది. ఇంకా కుల వివక్ష అట్లనే ఉన్నది. రిజర్వేషన్స్ కావచ్చు, ఏది కావచ్చు, అవన్నీ కూడా ఇంకా అనగారిపోతున్నది. ఇంకా దేశము ఇంకా క్షీణ దశలోనికి వెళ్ళిపోతున్నది. కనుక అర్థం చేసుకోవాలి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఈనాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం ఏదైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈనాడు ఒక మీడియా, మనము భావ ప్రకటన స్వాతంత్రం మీడియా కావచ్చు, ఎవరైనా సరే ఇవన్నీ కూడా మరి ఇవన్నిటికీ మూలకర్త, పితరుడు ఎవరు అంటే మరి బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారానే ఈనాడు మనం స్వాతంత్రం పొందుకొని ఈనాడు మరి దళితులైనటువంటి వారు కానీ, బీసీలైనటువంటి వారు కానీ ఎవరైనా సరే వారందరూ ఈనాడు ఒక స్వేచ్ఛగా కొంచెమైనా ఏది బ్రతుకుతున్నారు, చేస్తున్నారంటే అది బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షనే అనుకోవాలి. కనుక అయినప్పటికీ కూడా ఇంకా ఆయన విధానాలలో, ఆయన యొక్క కార్యక్రమాలు, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఢిల్లీలోనే తగలబెట్టారు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. విగ్రహాలను గులగొడుతున్నారు. ఇలాంటి ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఇదంతా కేవలము మతోన్మాద సంబంధమైన ఆలోచన జరుగుతుంది. కనుక మతోన్మాదమును అంతం చేయడమే ప్రజాబంధు పంతమై ఉన్నది. కనుక మేము ఈనాడు ప్రజాబంధు పంతం ఏంటిదంటే మనువాదము లేకుండా చేయాలి దేశంలో. ఈనాడు మరి అంబేద్కర్ గారు చేసిన దాని ప్రకారం చూస్తే ఈనాడు అమ్మాయిలు ఎంతో మంది రేప్ చేయబడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు, అన్యాయం ఎంతో జరుగుతున్నది. మరి స్వేచ్ఛ అనేది లేకుండా అయిపోతుంది. ప్రభుత్వ యంత్రాంగాలు అన్ని కూడా ఒకవైపే మొగ్గు చూపిస్తున్నాయి. ఏదంటే కేవలం మత సంబంధమైనటువంటి ఈనాడు ఏలుతున్నది. మతము చేత నింపబడి మరి దేశం అంతా కూడా మరి అల్లకల్లోలను సృష్టిస్తున్నారు. ఇదంతా తొలగించాలి, అంటరానితనం నిషేధించాలి, అంటరానితనం అంతా తొలగిపోవాలి. ప్రజలందరికీ ఒకే విధమైనటువంటి ఏది సమానమైనటువంటిది కావాలని అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆశయం జరగాలని కోరుకుంటూ మరి మేము ఈ యొక్క సుమన్ టీవీకి కూడా మరి ఈ విధంగా మాకు ఏది అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి మరి సుమన్ టీవీ తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున వారికి మా యొక్క కృతజ్ఞతలు. మంచిది. మరి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై ప్రజాబంధు, జై ప్రజాబంధు.